పల్లెల్లో పైసల పంచాయతీ 277 కోట్ల కోసం సెక్రటరీలు కొత్త పాత సర్పంచ్లకు లొల్లి. ఇటీవల పంచాయతీలకు మొదటి విడత నిధులు బిల్లులు జీతాలకే చాలవంటూ సెక్రటరీలు, పాత బకాయిలు క్లియర్ చేయాలంటున్న మాజీ సర్పంచ్లు, అభివృద్ధి పనులకే పెడతామంటున్న కొత్త సర్పంచ్లు, నిధుల వినియోగంపై సర్కారు నుంచి నో క్లారిటీ అని చెప్పి చూస్తాను. అంటే ఇప్పుడు వచ్చేటి అయితే ప్రస్తుతం వాడుకోవడానికి వస్తూ ఉన్న నిధులు కాబట్టి ప్రస్తుతం జరిగే అభివృద్ధిని అడ్డుకోవద్దు. కానీ గతంలో ఉన్న సర్పంచ్లకు కూడా న్యాయం జరగాలి కదా, గతంలో రావాల్సిన బిల్లులు రావాలి కదా, వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏందో క్లారిటీ రావాలి. ఇక సెక్రటరీలు మొన్నటి వరకు సర్పంచ్ లేని కాలం అంతా కూడా సెక్రటరీలు సొంత ఖర్చులతో లేదంటే అప్పు చేసి సొప్పు చేసి గ్రామ పంచాయతీలు నడుపుకుంటూ వచ్చారు కదా, వాళ్ళ అప్పు సొప్పు కట్టాలి కదా. మరి వాళ్ళు తీసుకొచ్చినటువంటి అప్పులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అంటే గ్రామ పంచాయతీ నుండి వచ్చేటువంటి నిధులను తీసుకోవాలని చెప్పేసి అంటే ఇప్పుడున్న సర్పంచ్లు ఊరుకుంటారా? ఊరుకోరు. వీళ్ళ మధ్యలో వెలిపెట్టి ప్రభుత్వం చాటలో తోడవేసి కుక్కల కొట్లాట చేసినట్టుగా చేస్తూ ఉంది. కాబట్టి సరైన నిధులు సేకరించాలి, సరైన విధంగా వాటిని వాడుకోవాలి, దుర్వినియోగం చేయొద్దని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. మీరు గొడవపడి ప్రభుత్వాన్ని ఏదో అది చేసుడు కాదు, మీరు ఫస్ట్ అందరూ ఏకతాటి మీదకి రావాలి. ప్రస్తుత మాజీ సర్పంచులంతా కూడా ఏకతాటి మీదకి రావాలి, మరో పోరాటం చేయాలి. 2 ఏళ్లుగా సుదీర్ఘ విరామం తర్వాత పంచాయతీలకు వచ్చిన నిధుల కోసం ఇటు సెక్రటరీలు అటు కొత్త పాత సర్పంచుల నడుమ పంచాయతీ మొదలైంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు 277 కోట్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 1-2 రోజుల్లో ఈ ఫండ్స్ పంచాయతీ ఖాతాలో జమ కానున్నాయి. రాక వచ్చిన నిధులు తమకే అని కేటాయించాలంటూ పంచాయతీ సెక్రటరీలు, కొత్త సర్పంచులు, మాజీ సర్పంచులు ఎవరికి వారే పట్టుబడుతున్నారు. సర్కారు నుంచి గైడ్లైన్స్ రాకపోవడంతో ఈ నిధులు ఎవరికి కేటాయించాలనే చర్చ జరుగుతుంది. మిగతా 2వ పేజీలో ఉంది. పంచాయతీలకు చివరిసారి 2023 సెప్టెంబర్లో ఆర్థిక సంఘం నిధులు వచ్చాయి. తర్వాత మల్టీపర్పస్ వర్కర్లకు జీతాల కోసం తప్ప అభివృద్ధి పనులకు ఎలాంటి ఫండ్స్ రాలేదు. కాగా బీఆర్ఎస్ హయాంలో పల్లె ప్రగతిలో భాగంగా మాజీ సర్పంచులు శ్మశాన వాటికలు, విలేజ్ పార్కులు, రైతు వేదికలు, సెగ్రిగేషన్ షెడ్లు తదితర నిర్మాణాలు చేపట్టారు. వీటికి సంబంధించిన గత ప్రభుత్వం సుమారు 531 కోట్ల దాకా బిల్లులు పెండింగ్ పెట్టింది. అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్లకు బిల్లులు ఇవ్వకపోవడంతో అవి కాస్త తడిసి మోపెడయ్యాయి. ఈ క్రమంలో పలువురు ఆత్మహత్య కూడా చేసుకున్నారని తాజాగా విడుదలైన నిధులను తమకే కేటాయిస్తే అప్పులు కట్టుకుంటామని మాజీ సర్పంచ్లు చెప్తున్నారు. ప్రస్తుతం నిధులు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవని, అందువల్ల వాటిని తమ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకి కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ముందు పాత బకాయిలు క్లియర్ చేయాలని, లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. పాత బకాయిలు తీర్చకుండా కొత్త పనులను ఎలా చేశారని ఆఫీసులను నిలదీస్తున్నారు. 2 ఏళ్లుగా జేబులోంచే ఖర్చు పెట్టుకున్న సెక్రటరీలు 2023 ఫిబ్రవరి 1 నుంచి పల్లెలకు ప్రత్యేక అధికారులు పాలనలోకి వచ్చాయి. అప్పటి నుంచి పంచాయతీలో మెయింటెనెన్స్ కోసం కార్యదర్శులు తమ జేబులోంచి ఖర్చు పెట్టుకున్నారు. అప్పు తెచ్చి మరీ పరిశుద్ధ పనులు నిర్వహించామని డీజిల్కు, ట్రాక్టర్, ఈఎంఐలకు పెద్ద మొత్తంలో ఖర్చు చేశామని చెప్తున్నారు. చిన్న పంచాయతీలో దాదాపు 3 నుంచి 5 లక్షల వరకు, పెద్ద పంచాయతీలో 5 నుండి 10 లక్షల వరకు పెట్టామని, తమ జీతాలను సైతం ఇందుకే వినియోగించామని వాపోతున్నారు. ఇటీవల విడుదలైన నిధులు తమకే కేటాయించాలని సెక్రటరీలు కోరుతున్నారు. పెండింగ్ బిల్లులు ఇవ్వాలి. పంచాయతీలకు విడుదలైన 277 కోట్ల నిధులతో మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, దీంతో మాజీ సర్పంచులకు కొంత ఊరట కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం మాజీ సర్పంచులకు దాదాపు 531 కోట్లకు పైగా బకాయిలు ఉంది. వీటిపై ఇంతవరకు క్లారిటీ ఇవ్వడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులకు అనేక సార్లు విజ్ఞప్తి చేశాం, అయినా స్పందించడం లేదు. 2019 నుంచి 24 వరకు గ్రామాల్లో మాజీ సర్పంచులు అభివృద్ధి పనులు చేశారు. అప్పుడు తెచ్చిన అప్పులు, వడ్డీలు పెరిగిపోతున్నాయి. పలువురు మాజీ సర్పంచులు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. యాదగౌడ్ మాజీ సర్పంచుల సంఘం జేఏసీ చైర్మన్. పాత బకాయిలు చెల్లించేందుకు ఒప్పుకోం. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసింది 277 కోట్లు పంచాయతీలకు కేటాయించాలి. జనాభా ప్రతిపాదన ప్రకారం మన గ్రామానికి ఎంత వస్తే అన్ని నిధులు కేటాయించాలి. గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో సర్పంచులుగా పోటీ చేసి గెలిచాను. గ్రామానికి కావాల్సిన సదుపాయాలను ప్రణాళిక ప్రకారం కల్పించాలనుకుంటున్నారు. ఈ క్రమంలో మేము సర్పంచులుగా
కొలువు తీసిన మొదటిసారిగా వచ్చిన నిధులను పంచాయతీ డెవలప్మెంట్కే వినియోగించాలని, కానీ వీటితో పాత బకాయిలు చెల్లిస్తామంటే ఒప్పుకోం. మాజీ సర్పంచుల బకాయిల కోసం ప్రభుత్వం వేరే నిధులు కేటాయించాలి. చల్ల గురుగుల సుదర్శన్, సర్పంచ్, మల్కాజ్గిరి, భూపాలపల్లి జిల్లా అని చెప్పి చూస్తున్నాం. ఇక వీళ్ళకు కొట్లాట పెట్టిర్రు. హామీలిచ్చాం అభివృద్ధి చేయాలంటున్న కొత్త సర్పంచులు. మరోవైపు కొత్తగా గ్రామాల్లో కొలువు తీరిన సర్పంచులు ఈ నిధులపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రజలకు అనేక హామీలు ఇచ్చామని, గ్రామాల్లో కొత్త రోడ్లు, డ్రైనేజీలు, అభివృద్ధి పనులను ఈ నిధుల ఖర్చు చేశామని కొత్త సర్పంచులు అంటున్నారు. ఈ నిధులను పాత బకాయిలకు కేటాయిస్తే కొత్త పనులు ఎలా చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. రూపాయలు 275 కోట్లు పూర్తిగా అభివృద్ధికే పనులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. పంచాయతీల కోసం కేటాయించిన నిధులను గ్రామ అభివృద్ధి పనుల కోసమే వినియోగించాలని, పెండింగ్ బకాయిలు సెక్రటరీలకు కేటాయించడానికి వీల్లేదన్నారు. ఈ నిధులను దారి మళ్లించేందుకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని తేల్చి చెప్పారు. కాగా ముగ్గురి మధ్య నడుస్తున్న ఈ పంచాయతీతో మండల, జిల్లా స్థాయి ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వం విడుదల చేసిన 277 కోట్లకు సంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు జారీ కాకపోవడం గ్రామాల్లో ఘర్షణ జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత బకాయిల, కొత్త పనుల లేక మెయింటెనెన్సా అనే దానిపై ప్రభుత్వం వెంటనే క్లారిటీ ఇవ్వాలని సూచిస్తున్నారు అని చెప్పేసి దానిపైన ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు గెలిచిన సర్పంచ్లకు ఏముంటుంది, మేము గెలవగానే వచ్చినటువంటి డబ్బులు దానిపైన పూర్తి అధికారం మాకే ఉంటుందని చెప్పేసి వాళ్ళకు ఉంటుంది. పాత సర్పంచులకి ఏముంటుంది, అరే మేము గ్రామానికి చేసినాం కదా, మరి మా పెండింగ్ ఇప్పుడు వచ్చే బిల్లులు మాకు పండిస్తే నెక్స్ట్ వచ్చే డబ్బులతో వాళ్ళు పనులు చేసుకోవచ్చు కదా అని చెప్పేసి వాళ్ళకు ఉంటుంది. ఈ సెక్రటరీలు మొన్నటిదాకా మేము చేసినటువంటి ఖర్చు అంత ఇంత కదా, అవి అప్పులు అయితే ఉన్నాయి, మా జీతాలు కూడా కొట్టుకున్నాం, మాకు ఇస్తే బాగుంటుందని వీళ్ళు అనుకుంటారు. ఇక వీళ్ళ ముగ్గురు మధ్యలో కొట్లాట జరుగుతుంది, గ్రామాల్లో ద్వేషాలు పెరుగుతాయి. సో ఆ దిశగా కూడా ఆలోచించి అడుగులు వేయాలి ప్రభుత్వం కూడా. ఇది కొత్త నిధులే, కొత్తగా జరిగే అభివృద్ధి పనుల కోసం మీకు త్వరలో విడుదల చేస్తామని చెప్పేసా, లేదంటే పాత వాళ్ళకు మళ్ళీ మీకు విడుదల చేస్తాం సెకండ్ వీక్లోనో ఫస్ట్ వీక్లోనో ఏదో ఒకటి. మీరు మాటలు చెప్పుకుంటారు, రోజులు దాటరు కామనే కాబట్టి చెప్పాలి. ఉపాధి కోసం ఉద్యమిద్దాం, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా పిలుపు. పేదలకు అన్నం పెట్టే పథకాన్ని తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రాలు 40% వ్యయం భరించాలనడం అన్యాయం. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్యంగా పోరాడాలి. కార్పొరేట్ సంస్థలకు సానుకూలంగా వ్యవహరిస్తుందని ఫైర్ అని చెప్పి చూస్తూ ఉన్నాం.